ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 5.3 నుండి 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ ద సమ్ ఆఫ్ మౌలికాస్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఈజ్ 30. If she got 2 marks more in mathematics and 3 marks less in English, the product of her marks would have been 210. Find her marks in the 2 subjects అన్నాడు. క్లాస్లో ఒక టెస్ట్ పెట్టినప్పుడు మౌలికకి మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఈ 2 సబ్జెక్టులో కలిపి వచ్చినటువంటి మార్కులు ఎన్ని 30 మార్క్స్ వచ్చాయంట. ఓకేనా, అంటే మనకు తెలియదు మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయో తెలియదు. ఈ 2 సబ్జెక్ట్స్ కలిపి తనకు వచ్చిన మార్కులు ఎన్ని 30. ఇంకేమన్నాడు, ఇఫ్ షీ గాట్ 2 more మార్క్స్, తనకి మ్యాథమెటిక్స్లో 2 మార్క్స్ ఎక్కువ వచ్చాయంట అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి 3 మార్క్స్ తక్కువ వచ్చాయి. ఇంకేమన్నాడు, ద ప్రోడక్ట్ ఆఫ్ అవర్ మార్క్స్ వుడ్ హ్యావ్ బీన్ 210. ఆ 2 మార్క్స్ని మనం ప్రోడక్ట్ చేసామనుకోండి, అది దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు, 210కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. ఇంకా ఏం కనుక్కోమన్నాడు మనల్ని, తనకి 2 సబ్జెక్ట్స్లో వచ్చినటువంటి మార్క్స్ అనేవి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ మనకి మార్క్స్ ఎన్ని వచ్చాయో తెలియదు కాబట్టి ఫస్ట్ అనుకుందాం. చూడు, లెట్ ద మౌలికాస్ got marks in mathematics x అనుకుందాం. ఓకేనా, సో తెలియదు కాబట్టి x అనుకుందాం. అప్పుడు ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వస్తాయి తనకి, వాటి యొక్క సమ్ అనేది 30 అయినప్పుడు మ్యాథ్స్లో x వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఎంత వస్తుంది, 30 - x కదా. అదే రాద్దాం ఇక్కడ. మౌలిక got marks in English 30 - x. ఓకేనా, 30 - x. ఇంకేమన్నాడు, ఇఫ్ షీ గాట్ 2 మార్క్స్ మోర్ ఇన్ మ్యాథమెటిక్స్ అన్నాడు. ఇఫ్ షీ గాట్ 2 మార్క్స్ మోర్ ఇన్ మ్యాథమెటిక్స్, అప్పుడు తన మార్క్స్ ఎంత అవుతాయి, హర్ మార్క్స్ వుడ్ హ్యావ్ బీన్ 210 అవుతాయి. ఓకేనా, సారీ ఎన్ని అవుతాయి, 2 మార్క్స్ ఎక్కువ అంటే మ్యాథమెటిక్స్లో వచ్చిన మార్క్స్ ఎక్స్, సో 2 మార్క్స్ ఎక్కువ అంటే ఎంత తీసుకోవాలి, x+2 కదా, x+2. నెక్స్ట్ ఇంగ్లీష్లో 3 మార్క్స్ తక్కువ అన్నారు అంటే అప్పుడు ఏం రాయాలి, షీ గాట్ 3 మార్క్స్ లెస్ ఇన్ ఇంగ్లీష్. 30 - x కదా ఇంగ్లీష్లో తనకు వచ్చినాయి, సో 30 - x లెస్ అంటే తక్కువ అనమాట. ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చాయి, 3 మార్క్స్, అందుకని మైనస్ చేయాలి. ఓకేనా, సో 30 - 3 అంటే 27 - x. ఓకేనా, సో ఇంకేమన్నాడు, దాని యొక్క ప్రోడక్ట్, ఆ మార్క్స్ యొక్క ప్రోడక్ట్ 210కి ఈక్వల్ అన్నాడు. ఓకేనా, మార్క్స్ యొక్క ప్రోడక్ట్ అనేది 210కి ఈక్వల్ అన్నాడు. సో అదే ఇక్కడ రాద్దాం చూడండి. అకార్డింగ్ టు ద క్వశ్చన్ తనకి మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ ఎన్ని, x+2. ఓకేనా, తర్వాత ఇంగ్లీష్లో వచ్చినాయి 27 - x కదా. సో దీని యొక్క ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అన్నాడు, 210కి ఈక్వల్, సో దట్ ఈక్వల్ టు 210 తీసుకోవాలి. సో ఇప్పుడు ఎన్నిటిని మల్టిప్లై చేద్దాం. x × 27 27x, x × -x ప్లస్ 27 × 2 27 × 2 ఎంత వస్తుంది, 54 కదా, ప్లస్ 2 × -x -2x ఈక్వల్ టు 210. ఓకేనా, సో దట్ ఈక్వల్ టు -x² - 2x 27 - x² మైనస్ ప్లస్ 27x - 2x ఎంత వస్తుంది, ప్లస్ 25x. ఓకేనా, ప్లస్ 25x ప్లస్ 54. ఈ ప్లస్ 210ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, అప్పుడు ఏమవుతుంది, -210 ఈక్వల్ టు 0. నెక్స్ట్ -x² ప్లస్ 25x 210 నుండి 54 మైనస్ చేయాలి, ఎంత వస్తుంది, 156 కదా,
156 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ -x² ఉంది కదా, దీంట్లో మైనస్ కామన్ తీద్దాం. మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ x² - 25x + 156 ఈక్వల్ టు 0. ఓకేనా. ఇప్పుడు ఇది ఈక్వేషన్ వచ్చింది. సో దీని నుండి మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇది ఎలా ఉంది, ax² + bx + c = 0 లాగా ఉంది కదా. సో దీంట్లో a ఈక్వల్ టు ఏంటి 1, b ఈక్వల్ టు -25, c ఈక్వల్ టు 156. ఓకేనా. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేస్తాం కదా. సో క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి, -b ± √b² - 4ac/2a. ఓకేనా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఆ వాల్యూస్. -b -b వాల్యూ ఎంత, -25 ± √b² అంటే -25² -4, a అంటే 1, c వచ్చేసి 156/2a అంటే 2 × 1. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +25 ± √25² ఏమవుతుంది, 625 కదా. 625 -156 × 4. 156 × 4 ఎంత అవుతుంది, ఒకసారి చేద్దాం. ఇక్కడ 156 × 4 అంటే 4 6 24, 4 5 20, 20 + 2 22, 4 1 4 + 2 6, 624 వస్తుంది. -624/2. నెక్స్ట్ 25 ± √625 - 624 1 కదా /2, దట్ ఈక్వల్ టు 25 ± √1 వాల్యూ ఎంత, 1/2. ఓకేనా. ఇక్కడ ± వచ్చింది, ఒకసారి ప్లస్ తీసుకుందాం, ఇంకొకసారి మైనస్ తీసుకుందాం. x ఈక్వల్ టు 25 + 1/2. 25 + 1/2 అంటే ఎంత, 26/2, దట్ ఈక్వల్ టు 2 1 2 3 అంటే 13 వచ్చింది. ఇంకొకటి ఏం తీసుకుందాం, 25 - 1/2 అంటే 24/2. 2 1 2 2 x ఈక్వల్ టు ఎంత వచ్చింది, 12. 2 వాల్యూస్ వచ్చాయి మనకి, ఒకటి 13 వచ్చింది, ఒకటి 12 వచ్చింది. ఓకేనా. ఇఫ్ x ఈక్వల్ టు 13 అయినప్పుడు, x అనేది మనం దేన్ని అనుకున్నాం, మ్యాథ్స్లో అనుకున్నాం కదా. తనకి మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ ఎన్ని, 13 మార్క్స్. ఓకేనా. ఎక్స్లో మ్యాథ్స్లో తనకు వచ్చిన మార్క్స్ ఎన్ని, 13. అది మనం x ఈక్వల్ 13 తీసుకున్నప్పుడు మ్యాథ్స్లో వచ్చినవన్నీ. అప్పుడు ఇంగ్లీష్లో ఎన్ని వస్తాయి తనకి, ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ అంటే 30 - x. 30 - x అంటే 30 - 13. 30 - 13 అంటే ఎంత, 17. ఓకేనా. తనకి ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ ఎన్ని, 17. x ఈక్వల్ టు 13 తీసుకున్నప్పుడు ఇంగ్లీష్లో తనకు వచ్చిన మార్క్స్ 17. ఇవి మ్యాథ్స్ మార్క్స్ 13 అయినప్పుడు. ఒకవేళ మ్యాథ్స్ మార్క్స్ అనేవి 12 అయినప్పుడు, 2 వచ్చాయి కదా మనకి x వాల్యూస్. ఒకవేళ 12 అయినప్పుడు ఇంగ్లీష్లో ఎన్ని వస్తాయి తనకి, ఇంగ్లీష్లో 30 - x అంటే 12 కదా, 30 - 12 అంటే ఎంత, 18 కదా. 13 - 12 అంటే 18. ఓకేనా. తనకు వచ్చిన మార్క్స్ ఎన్ని, మ్యాథ్స్లో 13, ఇంగ్లీష్లో 17 మార్క్స్ వచ్చాయి. ఒకవేళ మనం 13 తీసుకున్నప్పుడు. ఒకవేళ మ్యాథ్స్లో 12 తీసుకున్నప్పుడు ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ 18 అనమాట. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.